వెంటనే ఎమ్మెల్యే గాంధీని వెంటనే సహకరించిన పోలీసులను వెంటనే దాడికి సహకరించిన పోలీసులను వెంటనే ప్రెస్ మిత్రులారా ఇవాళ పొద్దుటి నుండి కూడా మొత్తం మీరు చూస్తున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికైండ్రు, కాంగ్రెస్ లో చేరినమని మీరే చెప్పిండ్రు. మళ్ళా నిన్న పిఎస్సి అధ్యక్ష పదవికి వచ్చినప్పుడు పిఎస్సి అధ్యక్ష పదవికి గాంధీని అప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నందుకు మేము అందరూ కూడా వ్యతిరేకించినాం. ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. మా ఎమ్మెల్యేలు అందులోనూ నిజంగానే టీఆర్ఎస్ లో ఉన్నట్లయితే మీ ఇంటికి వస్తా, టీఆర్ఎస్ పార్టీ కండువాని కప్పుతా, మనం కేసీఆర్ గారి దగ్గర పోదామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పింది. ఆ ఎమ్మెల్యే గారి మీద మీ ఇంటికి వస్తానని చెప్పేసి అంటే ఇదే పోలీసులు మా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసిండ్రు, బయటికి రాకుండా చేసిండ్రు. 11 గంటలకు నేను వెళ్తా అని చెప్పేసి అంటే ఆ గాంధీ ఇలా గాడ్సేగా మారిన గాంధీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు పోలీసులను ఎస్కార్ట్ గా తీసుకొని డిప్యూటీ అడిషనల్ డీసీపీ సహకరిస్తుంటే ముందొక పోలీసు పక్కన సైడ్ పక్కన ఒక పోలీసు వెనుక ఒక పోలీస్ వ్యాన్ లో ఉంటే మొత్తం 30-35 మంది గుండాలందరినీ కూడా తీసుకొచ్చి ఇవాళ మా ఎమ్మెల్యే మీద ఇంటి మీద రాళ్లతో, కోడిగుడ్లతో, టమాటాలతో, పూల గుండీలతో ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండ్రు. వారి మామగారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇలా రూమ్ లో బెడ్ మీద ఉంటే మొత్తం కూడా ఆయన మొత్తం కూడా తల్లడిల్లి మళ్ళా ఇలా మేము హాస్పిటల్ పంపించాల్సిన అవసరం వచ్చింది. ఉండే వ్యాధితో ఉంటే నిన్ననే ఆపరేషన్ అయింది. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడితే అదే రూమ్ లో మొత్తం కూడా ఇలా పోలీసుల సమక్షంలో పోలీసుల సహకారంతో ఇలా దాడి జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఏదో గాంధీ చేసిందని చెప్పి మేము భావించలే. గాంధీ అనేవాడు పుట్టి పిరికి బంద. గాంధీని ఏం చేయగలమో మేము ఇక్కడున్న ఒక 3-4 చాలు. ఇలా వెంబడెవరు నాయకులు కార్యకర్తలు లేరు. ఇలా కిరాయి గుండాలను తెచ్చుకున్నాడు. కుటుంబ సభ్యులు గుండాలు తప్ప మరెవరు లేరు. ఇవాళ గాంధీని కూడా హెచ్చరిస్తున్నాం, బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇవాళ ఎవరైతే ప్రజలు నిన్ను ప్రేమతోని గులాబీ జెండా ఉంటేనే గెలిపించిండ్రు, కేసీఆర్ ఆశీర్వాదం ఉంటేనే గెలిపించిండ్రు, కారు గుర్తు మీద నిన్ను గెలిపించిండ్రు, మొత్తం నగరం మొత్తం కూడా ఇలా కేసీఆర్ గారికి పట్టం కట్టింది. అంతే తప్ప ఈ తెలివి చూస్తూ నువ్వు పెద్ద గుండా కానివారు నువ్వేదో చెప్పి నేను అనుకోలే. కాబట్టి ఇలా దాడి చేసేందుకు వచ్చినావు. ఈ తెలంగాణ సమాజం మర్చిపోదు. ప్రతి సంఘటనని ఇలా గుండెలో పెట్టుకుంటది. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక్క సంఘటన కూడా జరగకుండా చూసుకున్నాం. ఇవాళ కూడా మా నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ పోతామంటే వద్దని వారించినాం. ఖచ్చితంగా ఇక్కడనే చట్ట పరిధిలోనే చర్య తీసుకోవాలని సిపి దగ్గరికి వస్తే సిపి అవపడడు, సిపి రాడు. మిగతా పోలీసులు కూడా ఎమ్మెల్యే లోపలికి వస్తుంటే కూడా రానివ్వరు. అక్కడనేమో గుండాగాలకు, పార్టీ మారిన వాళ్ళకి, రంగులు మార్చిన వాళ్ళకి, సిగ్గు శరం లేని వాళ్ళకి, నీతి నిజాయితీ లేని వాళ్ళకి, గుండాయం చేసిన వాళ్ళకి అలా ఛాయ్ పోస్తున్నారు. ఇప్పటికే సమోసాలు ఇచ్చిండ్రు, మధ్యాహ్నం బిర్యానీలు ఇప్పించిండ్రు. ఇప్పటికే ఇంకా సాయంత్రం అయితే ఇంకేమేమి చేస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే ఇవాళ నిజంగానే పోలీసులు మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ విధుల్లో మేము వేలు పెట్టలే. అందుకే పోలీసులు నిక్కచ్చిగా ఉన్నారు, ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నారు. అకృత్యాలు జరగలే, అరాచకాలు జరగలే, దొంగతనాలు జరగలే. ఇవాళ అరాచకాలు ఈ 10 సంవత్సరాల్లో లేని విధంగా పెరిగిపోయినాయి. అత్యాచారాలు పెరిగిపోయినాయి, దొంగతనాలు పెరిగిపోయినాయి. పోలీసులు వాటిని వదిలిపెట్టేసి కాంగ్రెస్ నాయకులకు ఎస్కార్ట్ గా పనికొస్తున్నారు, కాంగ్రెస్ నాయకులకు ఈ దాడులలో పనికొస్తున్నారు. అందుకే పోలీసు వారికి కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడ్డది. అంతే తప్ప ఇదేదో పర్మనెంట్ ఉంటుంది, మేమే మొత్తం కూడా చేస్తాం, మేము గుండా సహకరిస్తామంటే
తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా లివురు కప్పిన నిప్పులా ఉంటుంది, అవసరమైతే అగ్గి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ ఎవరైతే దాడి చేసిండ్రో, దాడి చేసిన గాంధీని, ఆ గాంధీతో పాటు పాల్గొన్న గుండాలని, రౌడీలను ఇవాళ 307 సెక్షన్ కింద ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. వాళ్ళని దగ్గరుండే ఇలా నిజాంపేట, కూకట్పల్లి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎస్కాట్ ఇచ్చి తీసుకొచ్చిన అడిషనల్ డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, వెంటనే సస్పెన్షన్ చేయాలి. లేనట్లయితే ఈ పోలీసులకు ఏం పవర్ లేనట్టు తెలుస్తుంది. పోలీసులకు ఇంతకుముందు ఏ విధంగానైతే 10 సంవత్సరాలు వాళ్ళ యొక్క మర్యాద తెచ్చుకున్నారో ఆ మర్యాద మండగలిగినట్లయితే. కాబట్టి ఈ 2 సంఘటనలు కూడా ఖచ్చితంగా, ఈ 2 విషయాలు కూడా ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 307 సెక్షన్ కింద ఇవాళ అందరూ ఇవాళ యొక్క ఈ కెమెరాల సాక్షిగా, రిపోర్టర్ల సాక్షిగా, రాష్ట్రంలో ఉండే ప్రజల సాక్షిగా దాడి జరిగింది చూసిండ్రు. ఈ దాడిని కూడా ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నారో ఆ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా ప్రజల దగ్గర సమాధానం ఉంది. వాళ్ళకి కావాల్సిన లీడర్షిప్ ఇవ్వడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. వెంటనే గాంధీని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, పోలీసులను సస్పెండ్ చేయాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.